Hi students, welcome to Dr. Govindraj Kolusu YouTube channel. ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ వచ్చేపాటికి మ్యాథమెటిక్స్ 1B అన్నమాట. ఎల్లుండి మీరు అంటే 8వ తారీఖున మీరు జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళు అంటే మీరు మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ పేపర్ అంటే ఫస్ట్ పేపర్ రాస్తున్నారు కదా 1B పేపర్, సెకండ్ పేపర్ మ్యాథమెటిక్స్లో సెకండ్ పేపర్ అనమాట 1B రాయిపోతున్నారు కదా. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మీకు ముందుగా ఈ వీడియోలో ఫస్ట్ మీకు అంటే స్టార్టింగ్లో మీకు మోడల్ పేపర్ అనమాట, ప్రీవియస్ బోర్డు పేపర్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఒకసారి ఇది ముందు మోడల్ పేపర్, తర్వాత గెస్ పేపర్ ఉంటుంది అనమాట, ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అది ముందుగా ఒకసారి ఇచ్చండి. ఇది మోడల్ పేపర్ అనమాట, ఇది ప్రీవియస్ పేపర్. ఫస్ట్ సెక్షన్ ఏ, సెక్షన్ ఏకి వచ్చేపాటికి 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట, VSAQs. చూడండి ఒకసారి. సెక్షన్ ఏ సంబంధించి మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట, ఇవి 10 క్వశ్చన్లు అనమాట ఇవి. నెక్స్ట్ ఇప్పుడు ఆ సెక్షన్ ఏలో మనం 2 మార్క్స్ చూసుకున్నాం కదా, ప్రీవియస్ పేపర్లో ఏమొచ్చినాయి అనేది ఒకసారి. సెక్షన్ బి అనమాట, అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట, 4 మార్క్స్ ఇచ్చండి ఒకసారి. సెక్షన్ బికి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ తర్వాత సెక్షన్ సి అనమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట, 7 మార్క్స్ ఇవి. ఇక్కడ చూడండి ఒకసారి. సెక్షన్ సి అంటే సెక్షన్ సికి సంబంధించి ప్రీవియస్ మోడల్ పేపర్లో ఉన్నటువంటి సెక్షన్ సిలో ఉన్నటువంటి 7 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఇది ప్రీవియస్ మోడల్ పేపర్ అనమాట ఇది. స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మనం బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు మోడల్ పేపర్ చూసాం కదా, 1B పేపర్ ప్రీవియస్ పేపర్. ఇప్పుడు వచ్చేపాటికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట, మ్యాథమెటిక్స్ 1B అంటే 1B ఇది అనమాట గెస్ పేపర్. ఈ 2 పేపర్లు చూసుకోండి జాగ్రత్తగా. ఇది వచ్చేపాటికి మీకు ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఇప్పుడు చూపించబోయేది గెస్ పేపర్ అనమాట ఇది. ఒకసారి సెక్షన్ ఏ చూడండి ఒకసారి, 10 క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు గెస్ పేపర్లో. ఇవన్నీ కూడా మీకు సెక్షన్ ఏ సంబంధించి 10 క్వశ్చన్లు అనమాట. నెక్స్ట్ సెక్షన్ బికి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి, ఇక్కడ ఏమి ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేప్పటికి మీకు ఇవన్నీ చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట, ఇవన్నీ కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సెక్షన్ బికి సంబంధించి ఇవన్నీ కూడా 4 మార్క్స్ అనమాట, ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా 4 మార్క్స్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ సికి సంబంధించి గెస్ పేపర్లో ఇవన్నీ కూడా 7 మార్క్స్ సంబంధించి. సెవెన్ మార్క్స్ సంబంధించి చూడండి ఇవన్నీ ఒకసారి ఇక్కడ గెస్ పేపర్లో. తర్వాత ఇప్పుడు ఈ 2 ప్రీవియస్ పేపర్లు చూశారు కదా, ఒకటేమో బోర్డు పేపర్ ఒకటి, తర్వాత ఇప్పుడేమో గెస్ పేపర్ చూశారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మీకు అంటే 1B సబ్జెక్ట్లో మ్యాథమెటిక్స్ 1Bలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంటే ఒక్కొక్క క్వశ్చన్ అలాగూ. ఫస్ట్ 7 మార్క్స్, తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్ అనమాట. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని మీరు అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మీరు అంటే నా ఛానల్ చూస్తూనే ఉండండి. తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. కనీసం ఈ వీడియో చూస్తే కనుక మీరు ఎల్లుండి రాయబోయే 1B ఎగ్జామ్లో 40+ అనమాట, అంటే 75 మార్కులకి 45 అంటే దాదాపు ఇంచుమించుగా 40 to 45 అంటే 40 కంటే ఎక్కువ అనమాట. 45 మార్క్స్ తెచ్చుకోగలరు. ఈ వీడియోని మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే
మనకి మ్యాథమెటిక్స్ 1Bలో ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో మెయిన్గా హోమోజీనియస్ అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇందులో ఈ టాప్ 5 ప్రాబ్లమ్స్ కనుక మనం జాగ్రత్త చేసుకుంటే కన్ఫామ్గా ఒక 7 మార్క్స్ రాయొచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 19th ప్లేస్లో వస్తుంది. మనకు 19, 20 ఏదైనా రావచ్చు, మ్యాక్సిమం 20th ప్లేస్లో వచ్చిందండి మ్యాక్సిమంగా. ఓకేనా. నెక్స్ట్ దీనిలోనే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లోనే థీరమ్స్ ఉన్నాయి. మెయిన్గా మనకి థీరమ్స్ అనేవి మెయిన్గా ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్, పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ థీరం ఒకటి, అలాగే యాంగిల్ బైసెక్టర్ థీరం ఒకటి, తర్వాత స్క్వేర్ ప్రాబ్లమ్స్ ఒకటి. ఇవి కనుక చేసుకుంటే మ్యాక్సిమంగా రెండో 7 మార్క్స్ అంటే మనకి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుండి 19th క్వశ్చన్గా మనకి పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో వస్తుందండి 90%. నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డీసీస్ అండ్ డిఆర్ఎస్. దీన్ని మనం డైరెక్షన్ కోసైన్ డైరెక్షన్ రేషియోస్ అంటాం. దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. మ్యాక్సిమంగా ఇక్కడ ఉన్నవి మ్యాక్సిమం 8 క్వశ్చన్స్ అండి. అందులో టాప్ 6 ప్రాబ్లమ్స్ కనుక చేసుకుంటే మనం గ్యారంటీగా ఒక 7 మార్క్స్ రాయగలుగుతాం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అండి. ఈ డిఫరెన్షియేషన్లో కూడా మనం ఈజీగా రాయొచ్చు 7 మార్క్స్ అనేది. వీటిలో కూడా మనం రౌండప్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏమన్నాయో వాటి నుంచి మనం ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ జాగ్రత్త చేసుకోవాలి ఇప్పుడు. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఇది అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో వన్ ఆఫ్ ది టాపిక్ అండి. ఈ టాపిక్ మీద కూడా ఒక 7 మార్క్స్ వస్తుంది. మనం చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వీటిలో మెయిన్గా టాప్ 5 క్వశ్చన్స్ లాగా మనం చెప్పొచ్చు. ఇక్కడ నేను రౌండప్ చేసిన క్వశ్చన్స్ ఏమన్నాయో వీటి వరకు చేసుకుంటే మనం మ్యాక్సిమంగా 7 మార్క్స్ అనేది రాయొచ్చు అనమాట. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ ఉందండి. దీనిలో కూడా ఎక్కువ మోడల్స్ ఉంటాయి. అయితే వీటిలో మెయిన్గా మనం ఫుడ్ థియరం, ఇమేజ్ థియరం అనే 2 థియరమ్స్ ఉన్నాయి. ఆ 2 థియరమ్స్ దాంతోపాటుగా ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 13 నేను రౌండప్ చేస్తున్నాను. ఇదో క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ చేసిన తర్వాత సర్కమ్ సెంటర్ మీద అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ కనీసం పాయింట్స్ మీద, మినిమం పాయింట్స్ మీద సర్కమ్ సెంటర్ మీద ప్రాబ్లమ్స్, అలాగే ఆర్ధ సెంటర్లో కూడా పాయింట్స్ మీద కనీసం చేయగలిగితే మనం 7 మార్క్స్ అనేది మ్యాక్సిమం రాయగలుగుతాం. నెక్స్ట్ మనకి 4 మార్క్స్ పరంగా లోకస్ అనే చాప్టర్ ఉందండి. దీనిలో చాలా ఎక్కువ మోడల్స్ ఉంటాయి. మెయిన్గా మనకి ఇక్కడ నేను రౌండప్ చేసినటువంటి కండిషన్స్ మీద ప్రాబ్లమ్స్, అలాగే రేషియోస్ మీద ప్రాబ్లమ్స్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్. మినిమం కనుక ఈ ప్రాబ్లం చేయగలిగితే, ఈ 3 మోడల్స్ కవర్ చేయగలిగితే మనం మ్యాక్సిమంగా 4 మార్క్స్ అనేది రాయగలుగుతాం. ఇది 11th క్వశ్చన్కి వస్తుంది ఎగ్జామ్ పేపర్లో. నెక్స్ట్ మనకి చేంజ్ ఆఫ్ ఎక్స్ అనే టాపిక్ ఉంది. దీని నుండి కూడా మెయిన్గా 2 మోడల్స్ ఉంటాయి. ట్రాన్స్లేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రొటేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మనం రౌండప్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నాయో అవి కనుక మనం ఈజీగా చేయొచ్చండి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది 12th క్వశ్చన్కి వస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ 4 మార్క్స్లో మరో టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కంటిన్యూటీ అనేది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 14th క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ నేను రౌండప్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏమన్నాయో టాప్ 6 ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం 99% ఈ క్వశ్చన్స్ వస్తే చాలా ఈజీ టాపిక్ అనమాట. పిల్లలందరూ చాలా ఈజీగా చేయగలుగుతారు కాబట్టి ఇది కంపల్సరీ చేసుకోవాల్సింది. నెక్స్ట్ 4 మార్క్స్లో మరో ఇంపార్టెంట్ టాపిక్ డిఫరెన్షియేషన్ అండి. ఈ డిఫరెన్షియేషన్లో కూడా మెయిన్గా మనం ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లం చేస్తాం. ఈ రౌండప్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎవరినాయో ఇవి ఫస్ట్ ప్రిన్సిపల్ మీద 90% వస్తాయండి. ఆ తర్వాత మిగిలిన ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మెయిన్గా ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లం చేసుకోవాలి. ఎందుకంటే డలస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాం కాబట్టి మనం ఖచ్చితంగా ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లం చేసుకోవాలండి. ఈజీ టాపిక్ ఇది కూడా. నెక్స్ట్ మనకి ఇంకొక 4 మార్క్స్లో టాంజెంట్ నార్మల్స్ అండి. ఇందాక మనం 7 మార్క్స్ చెప్పాం కదా టాంజెంట్ నార్మల్స్ ఉన్న అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో. దానిలో ఇది కూడా ఒక టాపిక్ అండి. 4 మార్క్స్ పరంగా ఒక క్వశ్చన్ వస్తుంది. దీనిలో ఈక్వేషన్స్ మీద కొన్ని మోడల్స్ పెట్టామండి రౌండప్ చేసి, అలాగే లెంగ్త్ల మీద కొన్ని ప్రాబ్లం పెట్టామండి. కనీసం ఫార్ములాస్ రాసిన 2 మార్కులు వస్తాయి. ఈక్వేషన్స్ మీద అలాగే లెంగ్త్ల మీద ఫార్ములాస్ రాసిన 2 మార్కులు వస్తాయండి. ఇవి కూడా ఈజీ టాపిక్కి కొంచెం జాగ్రత్త చేసుకుంటే వీటి నుంచి కూడా 4 మార్క్స్ మనం రాయించండి. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్లోనే ఇంకొక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రేట్ మెజర్. ఈ రేట్ మెజర్ నుంచి కూడా మనం 4 మార్క్స్ వచ్చేదండి. ఇంట్లో అయితే క్వశ్చన్స్ లెంగ్తీగా ఉంటాయి కానీ ప్రాబ్లం వచ్చేటికి ఆన్సర్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. కానీ మనం ప్రాబ్లంకి క్లారిటీకి చదువుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇందులో 2 మోడల్స్ పెట్టామండి మెయిన్గా. ఇక్కడ
వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ మీద 2 ప్రాబ్లమ్స్ పెట్టామండి, ఒకటే మోడల్. అలాగే ఈ పార్టికల్ అనేది డిస్టెన్స్ మీద, ది వెలాసిటీ, యాక్సలేషన్ అనే ప్రాబ్లమ్స్ మీద ఒక మోడల్. మినిమం ఈ మోడల్స్ కనుక కవర్ చేస్తే మనం 90% 4 మార్క్స్ రాయడానికి అవకాశం ఉంది ఈ టాపిక్ నుండి కూడా. మనకి మ్యాథమెటిక్స్ 1Bలో 2 మార్క్స్ పరంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. వాటిలో 3D కోఆర్డినేట్ సిస్టమ్ అని, అందులో 3D కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి ఒక 2 మార్క్స్ వచ్చిందండి. ఇది ఎగ్జామ్ పేపర్లో మనకి 3rd క్వశ్చన్ వస్తుందండి. ఇందులో సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్, సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహెడ్రాన్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మినిమం వీటిని చేసుకుంటే మనకి 2 మార్క్స్ చేయొచ్చు, లేదంటే ఫార్ములా రాస్తే 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ 3Dలోనే ఇంకొక చాప్టర్ అండి, ప్లేన్ అని. దీనిలో కూడా ఒక 2 మార్క్స్ వచ్చేది మనకి. ఎగ్జామ్ పేపర్లో 4th ప్రాబ్లం వస్తుంది ఇది. ఇందులో కూడా చాలా ఈజీగా మనం 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు కాస్త వర్కౌట్ చేస్తే, లేదా ఫార్ములా పరంగా కనీసం 1 మార్క్ వస్తుందండి దీంట్లో.